వెల్కమ్ టు జేవికే కుకింగ్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు లాంగ్ వీడియో ఆర్ షార్ట్ లైవ్ ఏదైనా సరే త్వరగా నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడు మనం లాంగ్ చూసేయచ్చు. ఒక లైక్ చేయండి, స్కిప్ చేయకుండా లాంగ్ వీడియో చూసేయండి. ఇది వచ్చేసి వంకాయ ఎగ్ కర్రీ అనేది నేను నా స్టైల్లో చేశానండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, వేడివేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి. ఈ కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను, అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలు. చక్కగా లేత వంకాయలు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక ఉల్లిపాయ, 3 కోడిగుడ్లు, ఉడకపెట్టిన కోడిగుడ్లు అండి. ఇప్పుడైతే నేను బాండీ పెట్టేసుకున్నాను. బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేసేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఎగ్ అయితే ఫ్రై చేయలేదండి. మీకు ఎవరైనా ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలనిపిస్తే కొంచెం పసుపు వేసి ఎగ్స్ అనేవి కొంచెం ఫ్రై చేసేసుకోండి. నేనైతే ఫ్రై చేయలేదు, ఇలాగే బాగుంటుందని నేను ఫ్రై చేయలేదండి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ మూత పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గుతూ ఉంటాయి. మన లాంగ్ వీడియోస్ అనేవి మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చక్కగా వంకాయని ఉప్పు నీటిలో చక్కగా ముక్కలు చేసి వేసి ఉంచుకోవాలండి. కండ్రెక్కకుండా ఉంటాయి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలన్నీ వేసేసేయండి. చక్కగా ఫ్రై చేసేసుకోండి. వంకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఎందుకంటే వంకాయలు కూడా కొంచెం మగ్గితే ఆ పచ్చివాసన అదంతా పోవడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగా వంకాయ ముక్కలన్నీ మాగిన తర్వాత మనకి 1 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా సాల్ట్ అనేది రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోండి. నేను అనేది ఉప్పు అనేది సాల్ట్ తగ్గించి వేసాను. మీరు కావాలంటే కొంచెం సాల్ట్ అనేది చూసి వేసుకోండి. తినే వాళ్ళని బట్టి ఉంటుంది కదా, అందువల్ల చూసి వేసుకోండి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలన్నీ వంకాయలన్నీ తిప్పేసి 1 నిమిషం అనేది అది వదిలేసిన తర్వాత ఇప్పుడు ఉడకపెట్టిన కోడిగుడ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోండి. అందులో మీకు కావాలనుకుంటే ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకోండి. నేనైతే ఫ్రై చేసుకోలేదు, ఘాటు పెట్టేసి అందులో వేసేసాను అనమాట. ఇలాగ మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకొని 1 నిమిషం అయిన తర్వాత మనము కారం అనేది యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. మీరు స్పైసీ తినాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసేది కారం అనేది యాడ్ చేసుకున్నాను. ఈ కారం వేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి తిప్పండి. చాలా చక్కగా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి. పిల్లలు ఇష్టపడిన వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఇలా ఎగ్గేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఆ కుక్ అవ్వడానికి చక్కగా ఉడికిపోతుందండి. అందులో వాటర్ పోసి 1 నిమిషం తర్వాత కొంచెం దగ్గర పడేలాగా మనం మూత పెట్టేసుకొని చూసాం కదా, కొంచెం ఇంకా దగ్గర పడాలండి. వంకాయ అనేది లేత వంకాయలు అయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి. చక్కగా త్వరగా మగ్గుతాయి, అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు పులుసులాగా కావాలనుకుంటే మీరు కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. వద్దు అనుకుంటే దీన్ని కొంచెం గ్రేవీలాగా వచ్చేలాగా ఉంచుకొని పెట్టేసుకోండి. ఇంకా కొంచెం థిక్నెస్ కావాలనుకుంటే ఇంకా దగ్గర పడే వరకు మనము ఈ కర్రీని ఇలా చేయాలన్నమాట. ఇలా 1 నిమిషం ఇంకా దగ్గర పడేలాగా పెట్టేసుకోండి మూత. తర్వాత చూద్దాము ఎలా వచ్చిందంటే చాలా వరకు అయిపోయిందండి. కర్రీ వచ్చేసి అయిపోయింది, కర్రీ దగ్గర పడిపోయింది. మీరు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే 1 నిమిషం ముందు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకేంటంటే ఇంకా దగ్గర పడేలాగా నేను కర్రీ అనేది ఇలా పెట్టేసుకున్నాను. టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయింది. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు లాంగ్ వీడియో ఆర్ షార్ట్ లైవ్ ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. అంతేనండి, మన కర్రీ అయితే అయిపోయింది. ఎలా వచ్చింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి, ఓకేనా? ఇలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ స్కిప్ చేయొద్దు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.